విడిగా అసలు ఒక వయసుకి విలువ లేదు, ఒక సభకి విలువ లేదు, కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారన్నా పట్టించుకోరు. అతి జిగుప్సాకరంగా, అతి అసహ్యంగా, అతి నీచంగా, అంటే ఇది మాట్లాడడానికి ఇంక పదాలే ఉండవు డిక్షనరీలోని. అంత దారుణమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో బడి తెగించారు. అది ఎవ్వరు చేసినా తప్పే. ఈసారి అసెంబ్లీ సెషన్స్ నడిచినప్పుడు వీళ్ళు చేసినా తప్పే. తెలంగాణలో కూడా నిన్న మనం చూసాం, దానం గారు ఆయన మాట్లాడడం అంటే అసలు ఎటు తీసుకువెళ్తున్నారు? రాజకీయ నాయకులు అంటే ఏమైనా కొమ్ములు ఏమైనా కొత్తగా వస్తాయా? వాళ్ళు ఏది చెప్తే అది వినాలా? వాళ్ళు ఎవరిని తిడితే వాళ్ళు పడాలా? ఎవరిని కొడితే వాళ్ళు భరించాలా? ఎవడ జాగీరిది? నీకు ఆ పదవి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి భిక్ష? వాటర్ భిక్షది. ఎస్, సరే, నువ్విచ్చే తాయిలాలు అవనియండి, లేకపోతే మీరు ఇచ్చే ఆ బుడ్డులు అవనియండి, లేకపోతే మీరు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లు అవనియండి, వాడికి ఆశపడి కొంతమంది చేయొచ్చేమో ఓట్లు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు దయచేసి మీకు వేస్తే, అందులో వేస్తే, ఈవీఎంలో నొక్కితే మీకు ఈ బతుకు. లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, నీ తరతరాలు ఎక్కడున్నాయి, నీ సామ్రాజ్యం ఎక్కడుంది? ఏమైంది సామ్రాజ్యం అంతా? చరిత్ర కనిపించట్లేదా? సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ, గాంధీలో ఒక ఏలిన పార్టీ ఈరోజు ఏమైంది? 2 సార్లు ఓటమి పాలి. గాంధీ వారసుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు పార్టీ నిలబెట్టుకోలేని పరిస్థితి. 2 స్థానాలున్న బీజేపీ ఈరోజు దేశాన్ని 10 సంవత్సరాల నుంచి వెళ్తుంది, ఇంకొక 5 సంవత్సరాలు వెళ్తుంది. ఇంకా తర్వాత పరిస్థితి ఏమో తెలియదు, 29 ఎలా ఉంటుందని. సో ఏది శాశ్వతం? అందరూ చదువుకున్న వాళ్ళే, ఎంతో కొంత విజ్ఞత కలిగిన వాళ్ళే కదా. మనుషుల్లా కాకుండా వేరే జాతి నుంచి వచ్చిన వాళ్ళలాగా, వేరే గ్రహాంతర వాసుల్లాగా, లేకపోతే వేరే అనడానికి కూడా నాకు చాలా చెప్పలేకపోతున్నాను, వర్ణించలేకపోతున్నాను వీళ్ళు గొప్పతనాలు, వీళ్ళు నోటు దురద మాటలోని. అది ఎవరు చేసినా, తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసినా, బుద్ధ వెంకన్న గారో, లేకపోతే అచ్చెన్నాయుడు గారో, లేకపోతే ఇంకొకరో వాళ్ళు చేసినా తప్పే. కానీ దానికి 4 ఇంతలు రెట్టింపు అయిపోయింది సభ 2019 నుంచి 24 వరకుని. మేమనేది ఏంటంటే ఇప్పటికైనా ఆపండి. 14 నుంచి 19 వరకు మీకు అవమానాలు జరిగినాయన్నారు, ఆ కక్షలన్నీ తీర్చుకున్నారు. 19 నుంచి 24 వరకు వాళ్ళు తీర్చుకున్నారు. సరే, ఇప్పుడైనా ఒక మంచి సభకి, సాంప్రదాయాలకి, విలువలకి కట్టుబడి ఉందాం. గత అసెంబ్లీ సెషన్స్ చూడండి, మహామహులందరూ కూడా ఎంత ఔన్నిత్యంతో, ఎంత స్నేహపూరితంగా ఉన్నారో. ప్రజల కోసం మీ వాయిస్ వినిపించండి, ఎవరూ కాదంటారు. వాళ్ళ కోసం మీరు పోరాడండి, మీ వెనకాతలు ఉంటారు. కానీ పర్సనల్ కక్షగా తీసుకోండి, రాజకీయ పరంగా ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా. చాలా దారుణమైన అంశం. మీకు చాలా బయటలు నేను వినిపిస్తాను సుదీర్ఘంగా. ఇది మనం ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత కాలరెగరేసిన తిరిగిన నాయకులందరూ కూడా ఈరోజు పటాపంచలు అయిపోయారు, పరారైపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, అండర్ గ్రౌండ్కి పరుగులు పెడుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి? ఏం చేశారు? హత్యలు చేశారా? మానభంగాలు చేశారా? ఏం చేశారని పాడిపోవాలి? ఆ నోటి దురద. ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు రిపీట్ అవుతుంది మీకు. కర్మ రిపీట్స్. ఏది ఎవరిని వదిలిపెట్టదు, ఎవరా తప్పు చేసినా సరే. ఇందులో భాగంగా మొదటి అంబటి రాంబాబు గారిని ఒకసారి చూద్దాం. అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి పీసీఆర్. గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్. ఇది అంబటి రాంబాబు గారు. ఆయనది ఏదో ఓ ఫోన్ వైరల్ అయ్యింది. అది ఎవరు వైరల్ చేశారో, ఏం చేశారో, ఏదో అరగంట గంట ఏదో సుకన్య ఏదో పేర్లు, ఇవన్నీ ఎందుకులేండి, అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు ఆయన్ని
ఆయన గురించి చెప్పడం అని కాదు, కానీ జరిగిన ఘటనలో మీ ఓటమికి, మీ దారుణమైన ఈ దుస్థితికి కారణాల గురించి మాత్రమే మనం ప్రస్తావిస్తున్నాం. ఆయన ఆ రోజు ఎవరో మాధవరెడ్డి గారిని వీళ్ళని ఇన్వాల్వ్ చేసి నిండు సభలో మన కుటుంబ సభ్యులను ఎందుకండి లాగుతారు? నీకేమైనా పగ ఉన్నది, కోపం ఉన్నది, ఆ రోజు నువ్వు తీర్చుకో. అది కూడా తప్పే, అది కూడా తప్పే. సరే, ఇంక నీకు ఆగదు, ఆ దురద ఆగదు. దురద ఉన్నప్పుడు ఏం చేయాలి? గోక్కోవాలి. ఆ నాలికి దురద పెట్టినప్పుడు ఎవరినో అనాలి, అనియాలి. అనేశారు. ఆడపిల్లలను కూడా తీసుకొస్తారా? తల్లి వయసున్న వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగుతారా? ఎవరెవరికో లేనిపోని సంబంధాలన్నీ అంటకడతారా? ఇదేమి సంస్కృతి? ఇన్ని కోట్ల మందికి మీకు ప్రతినిధులండి. మీ ఇంటికి కాదు కదా మీరు ప్రతినిధి, మీ ఇంటికి కాదు మీరు యజమాని. ఒక రాష్ట్రంలో కోట్లాది మందికి మీకు అధికారం ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి మీకు సకల సౌకర్యాలు అందించి మంచి మంచి కాన్వాయ్లు, మంచి మంచి వెహికళ్ళు, ఒక మంచి ఆఫీసులు, ఎక్కడికి వెళ్తే అక్కడ సెల్యూట్లు కొట్టే పోలీసు రక్షణ భటులు మీ రక్షణకి. సో ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇన్ని కోట్ల మందిలో ఎంతమందికి వస్తుంది రాజకీయ నాయకులకి? ఆ 175 మందికే కదా, ఆ 25 మందికి అంతేనా? మరి అది కూడా మీరు నిలబెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి చేస్తామంటే ఇది తగునా? నెక్స్ట్, రోజా గారు, మహిళ రోజా గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.